హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్ అండ్ నట్ ప్లమ్ కేక్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అది కూడా ఓవెన్ లేకుండా, అదేవిధంగా ఎగ్ వాడకుండా ఈ టేస్టీ ఫ్రూట్ కేక్ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పే ప్రొసీజర్ ప్రకారము మీరు ఇంట్లో ఈ ఫ్రూట్ కేక్ని చేసినట్లయితే తప్పకుండా బేకరీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఫ్రూట్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడడానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ లేనట్లయితే దానికి బదులుగా గ్రేప్ జ్యూస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము. ముందుగా 1/2 కప్పు జీడిపప్పు పలుకులని తీసుకుందాము. అదేవిధంగా 1/2 కప్పు రెడ్ కిస్మిస్ని తీసుకుందాము. 1/2 కప్పు చొప్పున రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుందాము. అదేవిధంగా 1/2 కప్పు కిస్మిస్లను తీసుకోవాలి. చివరగా 1/2 కప్పు పుచ్చగింజలని తీసుకుంటున్నాను. వీటితో పాటు కావాలనుకుంటే ఇంకా బాదం పలుకులు, అదేవిధంగా వాల్నట్స్, ఆప్రికట్, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ జ్యూస్తో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్లో మిక్స్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఆ జ్యూస్ మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కనీసం ఒక 2 అవర్స్ అయినా వీటిని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుతూ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఈ విధంగా క్యారమెల్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1/4 కప్పు వరకు వాటర్ని కొద్దిగా వేస్తూ క్యారమెల్లో కలుపుకోవాలి. కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసైనా ఈ వాటర్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసుకొని ఈ క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తూ క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ లిక్విడ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/4 కప్పు పాలు, అదేవిధంగా 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోవాలి. ఇది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. అదేవిధంగా 1 స్పూను వెనిలా ఎసెన్స్ తీసుకొని ఈ లిక్విడ్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండి, అదేవిధంగా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్ అండి, లేనట్లయితే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను కొద్దిగా దాల్చిన చెక్క, అదేవిధంగా యాలకులు కలిపి మిక్సీ పట్టినటువంటి పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కూడా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలపాలండి, ఎలా పడితే అలా కలపొద్దు. చూడండి, ఈ విధంగా ఒకే డైరెక్షన్లో మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారమెల్ని కొద్దిగా వేస్తూ కేక్ మిక్చర్తో కలుపుకోవాలి. లమ్స్ అనేవి ఏం లేకుండా కేక్ మిక్స్ మొత్తం కూడా స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు కొద్దిగా క్యారమెల్ని వేస్తూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్ అండ్ సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు పిండిని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సోక్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. చూడండి, డ్రై ఫ్రూట్స్కి జ్యూస్ మొత్తం కూడా బాగా పట్టి డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కేక్ మిక్స్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 చిటికెడు సాల్ట్ వేసి 2 స్పూన్లు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాని లోపల ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ మిక్చర్ని మొత్తం కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేనట్లయితే ఏదైనా గిన్నెకి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ లేదా కొద్దిగా మైదానైనా అప్లై చేసి ఈ విధంగా కేక్ మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నుండి 3 సార్లు ఈ విధంగా కేక్ టిన్ని ట్యాప్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన మధ్యలో ఏవైనా బబుల్స్ ఉన్నట్లయితే ఈ విధంగా పైకి వస్తాయి. ఇప్పుడు వీటిపైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము. కేక్ బేక్ అయ్యేటప్పుడు ఇప్పుడు వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసాను. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్నటువంటి ప్యాన్లోకి కేక్ టిన్ని సెట్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఈ విధంగా బేక్ అవుతుంది. చూడండి, పైన వేసినటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీనిపైన మరి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకుందాము. ఈ విధంగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా కేక్ పైన వేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 20 to 25 మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయింది. కేక్ రెడీ అయింది లేనిది ఈ విధంగా ఒక టూత్పిక్తో కానీ లేదా నైఫ్తో కానీ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కేక్ అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఈ కేక్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారినటువంటి కేక్ని ఒక ప్లేట్లోకి రీమోల్డ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. ఫ్రెండ్స్, చూసారు కదా, టేస్టీ అండ్ ఈజీగా ఫ్రూట్ అండ్ నట్ కేక్ని ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఓవెన్ లేకుండా, అదేవిధంగా ఎగ్ వేసుకోకుండా ఈ టేస్టీ కేక్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.